ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు ఉన్నతమైన పూజింపదగిన నామంలో అందరికీ వందనాలమ్మ. వాక్య పరిచర్య కొరకు, దేవుడి విలువైన మాట కొరకు సమయాన్ని సహనాన్ని కలిగి ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమాధానం కలగజేస్తును గాక. ఆమేన్. తలంచినట్టుకుంటే ఈ దినము వాక్య పరిచర్య కొరకు దేవాతి దేవుడు విలువైన తన ఒక ఉన్నతమైన మాట కొరకు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో కూడా మాట్లాడాలి. వాక్యమై ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నమ్మాలి, మహిమ చూడాలి అనుకున్న వారందరూ కూడా రెండు చేతులు ఆకాశం తట్టు చూపిస్తూ మోకరించి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మీ రెండు చేతులు ఆకాశం తట్టు చూపించండి. ప్రభా, అయా నా ఖాళీ చేతులు ప్రభా, ఖాళీ జీవితం ప్రభా, అయా గడంధకార అయా లోయలలో జీవితం కలిగి ఉన్నాను ప్రభా, జిగటక మన్నులో విరక్కపోయి ఉన్నాను ప్రభా, లేవనెత్తు వారు ఎవ్వరూ లేరు ప్రభా. అయా నన్ను లేవనెత్తగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా. సహాయం అందించి నన్ను లేవనెత్త ప్రభా. అయా నా చేతులు పట్టుకోండి ప్రభా. అయా నాకు సహాయం అందించండి. అయా వాక్యంతో నాతో మా అందరితోనూ మాట్లాడి నీ బలమైన వాక్యం బలహీనమైన మమ్మల్ని పైకి లేవనెత్తమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు నామం పేరిట అందరికీ వందనాలమ్మా. ఈ దినము మరి దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలి. అనేకరితో దేవుడు మాట్లాడాలి. దేవుడు పంపబడిన ప్రతి వాక్యము కూడా చాలా విలువైనది. విలువైన ఈ మాటలు దేవుడు వద్దే మనకు దొరుకుతాయి కాబట్టి సమయాన్ని సహనాన్ని దేవుడికి మనం అర్పించి వాక్యం విని ఎడల దేవుడు మనతోనూ మనందరితోనూ మాట్లాడినగాక. ఆమేన్. ఒక పాట పాడుకుంటూ దేవాతి దేవుణ్ణి గణపరుచుకుందాం. దయచేసి నాతో కూడా అందరూ కలిసి పాడాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. నేస్తమా ఓ నేస్తమా అనే పాట పాడుకుంటూ దేవాతి దేవుని నామాన్ని మహింపరుచుకుందాం. నేస్తమా ఓ నేస్తమా, నేస్తమా ఓ నేస్తమా, కన్నీళ్ళు విలువైనవి తెలుసుకో. నేస్తమా ఓ నేస్తమా, కన్నీళ్ళు విలువైనవి తెలుసుకో. చింతించే కన్నా ప్రార్థించుట మేలమ్మా, చింతించే కన్నా ప్రార్థించుట మేలమ్మా. నేస్తమా ఓ నేస్తమా, కన్నీళ్ళు విలువైనవి తెలుసుకో. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానని దేవుడు చెప్పిన మాట మరొక నేస్తమా. గుండె చెదిరిన వారిని బాగు చేస్తానన్న దేవుడు చెప్పిన మాట మరొక నేస్తమా. నమ్మితి గాయాలు కట్టబడును నేస్తమా, నమ్మితి గాయాలు కట్టబడును నేస్తమా. నమ్మితే దేవుని మహిమ చూడు నేస్తమా, నమ్మితే దేవుని మహిమ చూడు నేస్తమా. నేస్తమా ఓ నేస్తమా, కన్నీళ్ళు విలువైనవి తెలుసుకో. నేస్తమా ఓ నేస్తమా,
కన్నీలు విలువైనవి తెలుసుకో, చింతించే కన్నా ప్రార్థించుట మేలమ్మ, చింతించే కన్నా ప్రార్థించుట మేలమ్మ. నిస్తమా ఓ నిస్తమా, కన్నీలు విలువైనవి తెలుసుకో, కన్నీటి జీవితాన్ని కోరుకోకు నిస్తమా. ప్రార్థనా జీవితాన్ని కట్టుకో నిస్తమా. ఓ కన్నీటి జీవితాన్ని కోరుకోకు నిస్తమా, ప్రార్థనా జీవితాన్ని కట్టుకో నిస్తమా. చెవి నొగ్గి వినగలిగిన దేవుడే నిస్తమా, చెవి నొగ్గి వినగలిగిన దేవుడే నిస్తమా. కన్నీటిని నాక్షంగా మార్చుట చూడుమా, కన్నీటిని నాక్షంగా మార్చుట చూడుమా. నిస్తమా ఓ నిస్తమా, కన్నీళ్ళు విలువైనవి తెలుసుకో, చింతించే కన్నా ప్రార్థించుట మేలమ్మ, చింతించే కన్నా ప్రార్థించుట మేలమ్మ. నిస్తమా ఓ నిస్తమా, కన్నీళ్ళు విలువైనవి తెలుసుకో. హల్లెలూయా. దేవాది దేవుడు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. దేవాతి దేవుడే సర్వోన్నతుడైన తండ్రి మనకు తోడయ్యండి అయా. ఈ పాటలో నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో అయా ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడి వచ్చిన అందరికీ, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దిజీవం కలిగిన దేవుని నామం పేరిట అందరికీ వందనాలమ్మా. ఈరోజు వాక్య పరిచర్య 2 అంశాల మీద వాక్య పరిచర్య ఈరోజు నడిపింపు కొరకు దేవుడిచ్చిన కృప మనకి 2 అంశాలు. ఒకటి, దేవుడికి దూరమైనప్పుడు మన స్థితి, మన ఒక పరిస్థితి ఎలా ఉంటుందని ఒక అంశం. రెండోది, దేవుడితో సహవాసం కలిగినప్పుడు మనము ఎలాంటి సమస్యలను కూడా ఎలా ఎదుర్కొంటాము. ఈ 2 అంశాల మీద ఈరోజు వాక్య పరిచర్య జరగాలని దేవుడి కృప. కనుక ఈ రెండిట్లో మనం ఏ రీతిగా ఉన్నామో, ఎలా మన జీవితాలను కట్టుకోవాలో, ఏది మనకి విలువైందో, ఏది మనకి విలువ కాందో మనం నేర్చుకోవచ్చు. వాక్యం వింటున్నాము, దేవుడితో సహవాసం కలిగి ఉన్నాము. అయితే వాక్య లోతులు కూడా ఇంకా మనం తెలుసుకుంటే అనేక సాక్ష్యాల ద్వారా, అనేక జీవితాల ద్వారా, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలు వింటున్నప్పుడు మనకు కూడా ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఎలా జీవితాలు కట్టుకోవాలి, ఎలా మన జీవితాలు నిలబెట్టుకోవాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే ఒక ఆలోచన దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఈ 2 అంశాల మీద ఈరోజు వాక్య పరిచర్య జరుగుతుండగా ఆరంభం నుండి ముగింపు వరకు అందరూ వాక్యాన్ని వినాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యంతో కలిసి సహవాసం చేయాలి. అప్పుడే దేవాతి దేవుడు నీ హృదయంలో ఒక విత్తనం వేస్తాడు, ఆలోచనని ఒక విత్తనం వేస్తాడు. ఆ విత్తనం ఎలా ఫలించాలనేది దేవుడి చిత్తమై ఉంటుంది. కనుక ఈ సమయంలో వాక్యం కొరకు చిన్న ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, వాక్యంలోకి నా తండ్రి అయా, మేము వెళుతుండగా మాతోనూ మా అందరితోనూ మాట్లాడి ముగింపు నుండి అయా ఆరంభం నుండి ముగింపు వరకు కూడా నీ ఆత్మతోనూ నీ శక్తితోనూ మమ్మల్ని బలపరిచి సిలువు సాటి నన్ను మరుగుపరుచుకొని వాక్య నడిపింపు దయచేయమని యేసయ్య ఈ సమయాన్ని, ఈ కాలాన్ని అయా నీ చిత్తంలో ఉంచుకొని
సహాయం అందించమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 2 అంశాలు. ఒకటి, దేవుడందు భయభక్తులు లేకుండా, దేవుడితో సహవాసం లేకుండా ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి, దేవుడితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి. మొట్టమొదటిది, దేవుడికి దూరమైన వారు జీవితాలు ఎలా అయినాయి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, మరి ఎవరి ద్వారా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు చూద్దామా. మరి దేవుడు లేఖనముల్లోనే ఒక వ్యక్తి ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఆ ఒక స్త్రీ పేరు నయోమి. నయోమి ద్వారా దేవుడు కొన్ని మాటలు మనకు తెలియజేయబోతున్నాడు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసుకున్నట్టుకుంటే, సర్వోన్నతుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిను. బాగా గమనించాలా, దేవుడంట నయోమికి కొంచెం కాదు చాలా చాలా దుఃఖాన్ని కలుగజేశాడంట. నయోమి చెప్తుంది. ఎవరితో చెప్తుంది, ఎందుకు చెప్తుంది, ఆ సమయంలో ఉన్న పరిస్థితి ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి ఒత్తిడుల్లో, ఎలాంటి ఇబ్బందుల్లో నయోమి ఈ మాటలు పలుకుతుంది, అది ఎవరితో పలుకుతుంది. మరి ఇవన్నీ మనం ఆలోచించే ముందు ముఖ్యమైన మాట ఏంటంటే, సర్వోన్నతుడైన దేవుడు నాకు చాలా దుఃఖాన్ని కలగజేసాడు అంటుంది. దేవుడు ఎవరికి దుఃఖాన్ని కలగజేయడు, ఎవరికి దుఃఖాన్ని దేవుడు ఇవ్వడు. ఈ పదాన్ని పట్టుకుని ప్రతి ఒక్కరము కూడా ఇదే మాటలు, ఈ నయోమి మనస్తత్వం కలిగి ఉండాలి. నయోమి ఏ రీతిగా అయితే దేవుడు నాకు దుఃఖం కలగజేశాడు అని అంటుంటుందో, మనం కూడా అలాగే అంటుంటాం. 100% ఇలాంటి వాళ్ళే ఉన్నారు భూమి మీద. లోకంలో ఉన్నవాళ్ళు చూడు ఎంత హ్యాపీగా బతుకుతున్నారు. దేవుడితో సహవాసం లేని వాళ్ళ జీవితం చూడు ఎంత ఆశీర్వాదం కలిగి ఉన్నారు. కానీ నాకేది ఆశీర్వాదం, అసలు నువ్వు ఏడగలిగి ఉన్నా దేవుడితో సహవాసం. లోకంలో ఉన్నోళ్ళు ఉన్నట్టే ఉన్నావు కదా నువ్వు కూడా. పేరుకు దేవుడి బిడ్డనని చెప్పుకుంటే అయిపోద్దా? నయోమి పేరుకు దేవుడి బిడ్డని, దేవుడు సొత్తుమి, దేవుడు వంశాన్ని అనుకుంటే సరిపోయిందా? అలా అనుకుంటే నయోమి ఈరోజు చాలా దుఃఖము ఎందుకు వచ్చేది నయోమికి? దుఃఖాలకి కారణం మనం చేసుకునే పనులే. మరలా నిందించేది ఎవరిని? మనం దేవుణ్ణి. నయోమి ఏం దుఃఖం చేసింది దేవుడికి? అసలు ఎందుకు నయోమి దుఃఖపడుతుందని మనం అనుకుంటే, నయోమి ఈరోజు కష్టం కలిగి బాధ కలిగినప్పుడు సర్వోన్నతుడి దేవుడు నన్ను చాలా దుఃఖము కలుగజేసాడు అని చెప్తుంది కదా. అసలు నయోమి చేసిన పని ఏంటి నేను చెప్తానండి. ఇదే రూతు గ్రంథం మీరు 1వ అధ్యాయం కాడి నుంచి చదువుకోండి, మీకు బాగా అర్థమైంది. 1వ వచనం కాడి నుంచి, నయోమిని దేవుడు మోయాబీ దేశానికి వెళ్ళమని చెప్పాడా? నయోమి నువ్వు పోయి పని చేసుకుని బతుకమ్మని చెప్పాడా? ఈ దేశంలో కరువు ఉంది, ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళు అని చెప్పాడా? నయోమితో చెప్పలేదన్నమాట. దేవుడు చెప్తే నువ్వు వెళ్ళు అట్లాగే. ఇప్పుడు రాజుల గ్రంథం ఉంది, దేవుడు ప్రవర్త ద్వారా ఒక ఎదురాలతో చెప్పాడు, అమ్మా ఈ ఊరికి కరువు రాబోతుంది, కొన్ని దినములు నువ్వు నీ బిడ్డ వెళ్ళిపోండి, పోయి బతకండి ఆడన్నా, క్షేమాకాలం అయిపోయేదాకా, శ్రమల కాలం అంతా అయిపోయినాక అప్పుడు తిరిగి రాండి అని చెప్పి పంపించాడు. అలా వెళ్తే దేవుడు తోడై ఉన్నట్టు, దేవుడు పంపించినట్టు. ఒకవేళ అలా వెళ్ళి నీకు ఆడ శ్రమ కలిగితే, నీకు ఆడ కష్టం కలిగితే, నువ్వు వాడు నష్టపోతే అప్పుడు దేవుడు నీకు దుఃఖం కలగజేస్తున్నట్టు. అలా నీకు చెప్పలేదు కదా దేవుడు, అలా నీకు చెప్పలా దేవుడు, అలా వెళ్ళమని నీకు చెప్పలా. అయితే రానున్న రోజుల్లో కరువు వచ్చిద్దని ఆ ఊరి ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. బెత్లెహేములో ఉన్న ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కరువు ఉందంట, కరువు ఉందని. కరువు ఉంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడండి, అవి ఇత్తవు, కోయవు, కొట్లలో దాచుకొనవు, రేపటిని గురించి చింతించే కన్నా ప్రార్థించండి. అయినను మీ తండ్రి వాటిని పోషిస్తున్నాడుగా.
ఆ పక్షుల కన్నా శ్రేష్టమైన వారేగా మీరు కూడా అని దేవుడి వాక్యం నీకు సెలవిస్తుంది కదా. రేపటిని గురించి నయోమి చింతించి రానున్న రోజుల్లో అందరికీ కరువు అంట. నేనేంటి, నా పేరేంటి? నయోమి. నయోమి అనే పేరుకి అర్థం ఏంటి? నేను ఒక మధురాన్ని, నేను ఒక మధురాన్ని. నా జీవితం ఎలా ఉండాలి? కరువులోనూ శ్రమల్లోనూ నా జీవితం ఉండకూడదు కదా. బాధల్లోనూ కష్టాల్లోనూ నేను నా జీవితాన్ని కట్టుకోకూడదు కదా. నయోమి అంటే ఎప్పటికైనా మధురంగానే ఉండాలి నా జీవితం. నా జీవితాన్ని నేను అలా మలుపుకోవాలి. ఈ కరువుల్లో నేను ఎందుకు ఉండాలి? ఆలోచన చేసింది. దేవుడు అది కరువురేం కాదు, దేవుడు వాగ్దాన భూమి ఉంది అక్కడ పక్కన, పాలు తేనెలు ప్రవహించే దేశం అది. కరువు అనేది వస్తే దేవుడే వెళ్ళిపోమని చెప్తాడు. అబ్రహానికి చెప్పాడు అట్లాగే, నీ కరువు వస్తుంది వెళ్ళని. ఇస్సాకుకి చెప్పాడు అలాగే, నీ కరువు వస్తుంది వెళ్ళని. పోతే ఇక్కడ మనం రాజుల గ్రంథంలో కూడా చూస్తున్నాము, కరువు వస్తుంది ఇల్లు, కరువు అయిపోయినాక రాని. నీకు చెప్పలా, జనాల మాటలు నాము అంతే. జనాల మాటలను ఒక డెసిషన్ తీసేసుకుంది. ఏంటి ఆ డెసిషన్ అంటే, మోయాబు దేశానికి తన 2 కుమారుల్ని తన భర్తను పట్టుకుని వెళ్ళాలి, అక్కడ దీవింపబడాలి. నయోమి జీవితం ఒక మధురంగా మార్చబడాలి ఎక్కడున్నా. కనుక చల్లగా భర్తతో చెప్పేసింది, అయ్యా మనం పరుగురు వెళ్దాం, రానున్న రోజులు కరువు రాబోతుంది, ఆ కరువు అంతా అయిపోయేదాకా మనం అక్కడికి పోయి మరిన్ని డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, చక్కగా ఆశీర్వదింపబడచ్చు. మనం ఇక్కడుంటే ఎట్లా? ఇక్కడ కరువు వచ్చింది, కరువు నాకు సెట్ అవ్వదు, ఎందుకంటే నేను మధురంగా ఉండే జీవితాన్ని, నా పేరుకి అంత అర్థం ఉంది మధురమని అని చెప్పి భర్తతో చెప్పింది. భర్త ఏం చేశాడు? 2 కొడుకుల్ని భార్యని చేతపట్టుకుని వెళ్ళాడు. మరి అప్పటి వరకు నయోమి అంట ఎవరన్నా వరుస పెట్టి పిలిచిన, ఒకవేళ అక్కనో పిన్నామనో పెద్దామని పిలిచిన నయోమికి చాలా నచ్చేది కాదంట. ముఖమంతా ఇకారంగా పెట్టేదంట. ఎందుకంటే నన్ను నయోమి అని పిలవండి, నా పేరుకి అర్థం మధురం, నా పేరులోనే ఉంది మధురం, కనుక ఆ పేరుతోనే నన్ను పిలవండి అని నయోమి చాలాసార్లు ఎవరన్నా వరుస పెట్టి పిలిస్తే, వరుసల ప్రకారంగా వరుసపూర్వంగా పిలిస్తే నక్షత్రాలు మార్చేసేదంట. అలాంటి నయోమికి ఆ ఊరోళ్ళకి భయం. ఆమె నయోమి అనే పిలిచేవాళ్ళు ఆ ఊరోళ్ళంతా. కనీసం వరుస పెట్టి కానీ రిలేషన్ పెట్టి కానీ ఎవరు పిలిచేవాళ్ళు కదా. నయోమి నయోమి అని పిలుస్తూ వచ్చారు. సంతోషపడేది నయోమి ఆ పేరు పిలుస్తున్నప్పుడు, చాలా ఆనందపడేది. అయితే ఎప్పుడైతే నయోమి దేవుడందు భయభక్తులు లేకుండా దేవుణ్ణి తునీకరించి, నాకు ఒక దేవుడు ఉన్నాడు, మరి ఈ ఊరు వదిలిపెట్టి నేను వెళ్ళేటప్పుడు నా దేవుడి వద్ద నేను అడగాలి, దేవుడికి ప్రార్థన చేసుకోవాలి, దేవుడి యొక్క అనుమతి, దేవుడి యొక్క పర్మిషన్ నేను తీసుకోవాలి, దేవుడి యొక్క సహాయం నేను పొందుకోవాలనే ఆలోచన ఈ మాత్రం కూడా చేయలే నయోమి. అహంకారం, నా పేరులోనే ఉంది మధురము, నాకు ఏడకపోయినా మధురం అనే అహంకారంతో తన శ్రమలకు తానే కొని తెచ్చుకునేది అయింది. దేవుణ్ణి ఎప్పుడైతే మనము లెక్క పెట్టమో అప్పుడే మన బాధలకి మన శ్రమలకి మనమే కారణం. ఇది నిజం. కావాలంటే మీకు రుజువు కూడా చేస్తా. తీండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనములో మీకు రుజువు దొరికిద్దాడు. దేవుడు కాదు కారణం, దేవుడు కాదు నీకు దుఃఖం కలగజేసేది. నువ్వెప్పుడైతే దేవుణ్ణి విమర్శించేసి ఆయనంటే భయభక్తులు లేకుండా, ఎప్పుడైతే ఆయన మీద ఆనుకోకుండా, ఎప్పుడైతే నీ సొంత పెత్తనాలు చేసి, నీ సొంత ఆలోచన చేసి, నీ సొంత డెసిషన్ నువ్వు తీసుకుంటావో, అప్పుడు నీ బాధలకి నీ శ్రమలకి నీవే కారణమని ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చెప్తుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి నయోమి ఏమో, సర్వోన్నత దేవుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు అంటది. దేవుడు ఎందుకు కలగజేశాడు? ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు, దేవుడు అందు భయభక్తులు లేకుండా నువ్వు నడుచుకున్నట్టే నీ బాధలకి నీ శ్రమలకి కారణము అంటున్నాడు దేవుడు ఇక్కడ. నువ్వు ఒక్క నిమిషం ఆగచ్చుగా,
ప్రార్థన చేసుకోవచ్చుగా. ఒకవేళ భర్త బాధామే అన్నాడు అనుకో, నువ్వు ప్రార్థన చేసావా? దేవుడి వద్ద అడిగావా? దేవుడు ఇలా ఈ రోజుల్లో చాలామంది ఉంటారు, సొంత నిర్ణయాల మీద ఆనుకుని సొంత నిర్ణయాల మీద ఆధారపడటం, వాళ్ళ సొంత ఆలోచనలతో వాళ్ళ సొంత ప్రయోగాలు చేయటం, తొట్టిరిల్లి పడిపోయినాక ఆ నిందలు తీసిపోయి మరలా దేవుడి మీద పెట్టడం. దేవుడు నన్ను పడేసాడు, దేవుడు నన్ను సిగ్గుపరిచాడు, దేవుడు నన్ను అవమానపరిచాడు, దేవుడు నన్ను అప్పుల పాలు చేశాడు, దేవుడు నన్ను రోగాల పాలు చేశాడు, దేవుడు నన్ను గొడ్రాలుగా చేశాడు, దేవుడు నన్ను వివాహం కాకుండా చేశాడు. ఈ దేవుడు 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 చేయలా, నువ్వే చేసావు. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, దేవుడు చేయలా. దేవుడందు భయభక్తులు లేకుండా నీ సొంత డెసిషన్ నువ్వు తీసుకుని సొంత నిర్ణయాల మీద నువ్వు నిలబడి నీ బాధలకి నీ శ్రమలకి నీవే కారణముగా ఇంకొకరి కారణం కాదు. స్త్రీ పురుషుడు ఎవరైనా సరే వినండి వాక్యాన్ని. మనందరితో దేవుడు మాట్లాడే వాక్యాలు ఇవి. నిర్ణయం నీది, నువ్వు కదా దేవుడికి దూరమై దేవుడు భయభక్తులు లేకుండా నువ్వు శ్రమలు తెచ్చుకుని సర్వోన్నతుడైన దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడంటుంది. దేవుడి వద్ద విచారణ చేయలా, దేవుడి వద్ద ప్రార్థన చేయలా, దేవుడి వద్ద విజ్ఞాపన చేయలా, దేవుడి సహాయం పొందుకోలేదు, దేవుడు చెప్పలేదు, ఏది లేకుండా నయోమి అనే నా పేరుకి మధురాన్ని, నేను ఒక మధురాన్ని కనుక నాకు తిరిగే ఉందని చెప్పి వెళ్తే యెరూషలేముకి వెళ్ళకూడదా? లేకపోతే వాగ్దాన భూమికి వెళ్ళకూడదా? శపింపబడిన దేశం మోయాబు దేశం, దానికి ఎందుకు వెళ్ళాలేమా? దానికే వెళ్ళింది. అక్కడేదో పని బాటలు బాగుంటాయని, అక్కడేదో ఆశీర్వాదాలు బాగుంటాయని, అక్కడ చక్కగా దీవింపబడచ్చని అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన నయోమి జీవితం ఏమైందో తెలుసా? ఎప్పుడైతే నా జీవితం మధురమని ఏ భర్తకైతే చెప్పి భర్తని పురుగొలిపి కుమారులిద్దరిని చేత పట్టుకుని వెళ్ళిందో, మోయాబు దేశము అడుగు పెట్టంలోనే దేవాతి దేవుడు తన భర్తను అలా ముట్టేశాడు. తన భర్త చనిపోయాడు. ఎందుకంటే మనలో అహంకారం ఉన్నప్పుడు ఒక్కోసారి దేవుడు అట్లా తడుతుంటాడు మనల్ని. అప్పటికన్నా మనము గమనిస్తామని, అప్పటికైనా మనము తెలుసుకుంటామని, దేవుడి చిత్తానుసారంగా జీవిస్తామన్నది దేవుడి ఇష్టం, దేవుడి కోరిక, దేవుడి ఒక ఆలోచన. నయోమి యొక్క భర్త చనిపోయాడు. కొన్ని దినముల అవ్వంగలోనే ఏదో సాధించాలని ఆ పట్టణం వెళ్ళిన వాడు ఏమి లేదు, ఊపిరి కూడా లేకుండా అయిపోయాడు, చనిపోయాడు. నయోమి ఎప్పటికైనా గుర్తించుకుందా? అప్పటికన్నా ఆలోచన చేసిందా? నా దేవుడికి నేను భయపడక, విజ్ఞాపన చేయక, దేవుణ్ణి లెక్క పెట్టక, ఆయన్ని విమర్శించక, విచారణ చేయక, నేను ఇంత నష్టపోయానే, నా యజమాన్ని పోగొట్టుకున్నానే, నా మొదలు పోయిందే, నా మొదలు పోతే నా జీవితం ఎట్లా కట్టబడిద్దని చెప్పి ఆలోచన చేసి ఉన్న 2 కొమ్మలన్న చేత పట్టుకుని రావచ్చు. అప్పుడు కూడా అనలా నయోమికి, అప్పుడు కూడా తెలియలే. ఏం చేసింది? భర్త పోతే పోయాళ్ళని చెప్పి ఉన్న 2 కొడుకులను పెట్టుకుని ఆ పట్టణంలో ఆ దేశంలో ఉంది. తర్వాత ఏమైంది? ఆ ఊరు వాళ్ళని, మోయాబీ దేశం వాళ్ళని ఇచ్చి చిన్న కొడుక్కి పెద్ద కొడుక్కి వివాహం చేయుటకు కూడా సిద్ధపడింది. హల్లెలూయా! సిద్ధపడుటే కాదు, చేసింది కూడా. దేవుడందు భయభక్తులు లేని జీవితాలు. పోనీ కొడుకులు వివాహ విషయములన్నా దేవుడి మీద ఆధారపడిందా? దేవుడి వద్ద ప్రార్థన చేసిందా? మన పితరుడైన అబ్రహాం ఇస్సాకుకి వివాహం చేసేటప్పుడు దేవుడి వద్ద విచారణ చేశాడు, దేవుడి వద్ద ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఊరు వదిలిపెట్టి వచ్చిన, మరి ఈ ఊర్లో నాకు ఏమీ వద్దు, కోడళ్ళు కానీ ఎవరు కానీ, నా పితరుల ఊర్ల నుండే నేను కోడలను తెచ్చుకోవాలనుకుంటున్నాను, నా బంధువుల నుండి నేను కోడలను తెచ్చుకుంటున్నాను అని దేవుడి వద్ద అడిగినప్పుడు అతని కోరిక నెరవేర్చాడు దేవుడు.
దారిలోనే మార్గ మధ్యలోనే తన పనివాడికి తన ఇంటికి రావాల్సిన కోడలను చూపించాడు దేవుడు. రెబెకాని చూపించాడు. దేవుడి చిత్తానుసారంగా ఇస్సాకు జీవితం కట్టబడిందట. మరి ఈ నయోమి ఇద్దరు కొడుకులకి వివాహం చేసేటప్పుడు దేవుడి చిత్తాన్ని అడిగిందా? అయ్యా, నేను ఇక్కడ చేసుకోవాలనుకుంటున్నాను, ఈ మోయాబు దేశంలో మంచిగా పిల్లలు బాగున్నారు, అందగత్తులు, మరి వీళ్ళల్లో నాకు నచ్చారు, నా కొడుకులు ఇష్టపడ్డారు, మరి నేను చేసుకోవాలా వద్దా అని దేవుడి వద్ద విచారణ చేసిందా? ప్రార్థన చేసిందా? చాలా సొంత నిర్ణయాలు చేస్తుంటారు వివాహాల విషయాల్లో కూడా. గమనించండి, వాక్యం మీతోనే మాట్లాడుతుంది. ఎప్పుడైనా సరే లేట్ అయినా పర్లేదు, దేవుడి చిత్తం ఏంటో తెలుసుకుని చెయ్యి. దేవుడి మీద ఆధారపడు. వివాహం అన్ని విషయాల్లో ఘనమైన విషయం అని చెప్తున్నాడు దేవుడు. వివాహం అన్ని విషయాల్లో చాలా ఘనమైనది కనుక నయోమి వాళ్ళే చేయగాకండి. డబ్బు చూసో, అందాన్ని చూసో, పలుకుబడిని చూసో, బలగాన్ని చూసో, ఆహా వీళ్ళైతే నాకు సేవ్గా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు, ఆహా వీళ్ళైతే చాలా చక్కగా ఉన్నారు, నా ఇంటి ముందున్న చాలు, ఇట్లా సొంత నిర్ణయాలు తీసుకోవాకండి. నయోమి వల్లే, అబ్రాహం వల్లే దేవుడి మీద ఆధారపడండి. మీకు కావాల్సింది ఏదన్నా అంటే దేవుడిని అడగండి, అడుగు ప్రతివాడికి ఇస్తానన్న దేవుడి వాక్యం నెరవేర్చబడుతుంది మీ పట్ల. అయితే వివాహ విషయంలో కూడా నయోమి తప్పిపోయింది. ఒకటి, ప్రయాణము దేవుడికి చెప్పకుండా చేయటం తప్పు. రెండోది, భర్త చనిపోయినా కానీ ఆ ఒక బిడ్డల్ని కూడా తీసుకుని యువతలకు రాకుండా ఆ దేశ ప్రజల్నే బిడ్డలకి ఇచ్చి పెళ్లి చేయటం ఇంకోటి తప్పు. ఇలాంటి తప్పులు మనం చేయకూడదు. ఇలాంటి తప్పులన్నీ మనం తప్పుల మీద తప్పులు చేస్తాం సర్దిద్దుకోకుండా. మరలా ఏమో పడిపోయేలేకేమో సర్వోన్నత దేవుడు నాకు చాలా దుఃఖము కలుగజేస్తాడు, ఈ మాటలు చెప్తా ఉంటాం. ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావట్లేదు. కారణాలు మనమే. మీకు రుజువు కూడా చేశాను, వాక్యం తీసి చూపించాను. మనమే పాత్రులమే, మనమే కారకులమే అని తెలిసి కూడా మళ్ళీ దేవుడిని ఎందుకు నిందిస్తాము? అలా చేస్తే దేవుడు తన ఇద్దరు కోడళ్ళ గర్భాల మూతేసేసాడు 10 సంవత్సరాల దాకా. నయోమి అనుకోవచ్చు, దేవుడు నాకు సంతానం ఇస్తే బాగుండు, మనవళ్ళు ఇస్తే బాగుండు, మనవరాళ్ళు ఇస్తే బాగుండు అని. కానీ అప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాల నయోమి. అప్పుడు కూడా దేవుడిని అడగల. ఎందుకే చక్కని కోడళ్ళు ఇద్దరు వచ్చారు, నా కొడుకులకు అమ్మగా సంపాదిస్తున్నారు, ఇక నాకేమైంది, నయోమి ఎప్పుడైనా మధురమైన జీవితమే అనుకుంది. కానీ ఒక్క 10 సంవత్సరాల తర్వాత దేవాతి దేవుడు ఏం చేశాడంటే ఆ ఇద్దరు కుమారులను కూడా ఆమెకి బలగంగా లేకుండా బలహీన చేసేసాడు. ఆ ఇద్దరు కూడా ఏమైపోయారు? వాస్తవంగా దేవుడు చేయలేదమ్మా. ఆమెొక్క భయభక్తులు లేని జీవితం, యెహోవాని నిర్లక్ష్యం చేస్తున్న జీవితమే ఆమె కష్టాలకి, ఆమె బాధలకి కారణమవుతున్నాయి. ఆడ ఆ కారణం ఎలా ఉందంటే ఇద్దరు బిడ్డలు పోగొట్టుకుంది. మళ్ళీ అప్పుడు నయోమికి ఎప్పుడైతే తన కొమ్మలు 2 పడిపోయినాయో, మొదలు పడిపోయినప్పుడు ఆలోచించాల, మొదలుపోయిన కొమ్మలు ఎంతసేపు ఉంటే, ఎప్పుడైతే 2 కొమ్మలు పడిపోయినాయో నయోమి అప్పుడు తెలుసుకుంది. హల్లెలూయా! అప్పుడు తెలుసుకుంది, అయ్యో సర్వోన్నతుడైన దేవుడిని నేను చేయి విడిచిపెట్టొత్తిని, దేవుడు ఉగ్రత నా మీదకు వచ్చే, దేవుడు నాకు ఎంత దుఃఖం కలగజేశాడు, దేవుడు ఎంత బాధ కలగజేశాడు, ఆయనకి వ్యతిరేక పనులు నేను చేశాను. అయితే నన్ను దండించచ్చుగా, నాకు ఒక అవకాశం ఇవ్వచ్చుగా. అలా కాకుండా నా భర్తని, నా బిడ్డల్ని, ఇద్దరిని కూడా దేవాది దేవుడు తన ఉగ్రతకి పాత్రలైపోయారు. తెలుసుకుని ఇక నేను ఏదో సంపాదించాలనుకున్నాను, ఏదో కూడబెట్టుకోవాలనుకున్నాను, నయోమి అనే నా పేరు మధురం అని చెప్పుకోవాలనుకున్నాను. అయితే ఏం సంపాదించుకున్నాను నేను, ఏం కూడబెట్టుకున్నాను నేను? సమస్తాన్ని పోగొట్టుకున్నాను. ఇక నేను ఈ దేశంలో ఉండకూడదు, ఇక నేను నా ప్రజల వద్దకు తిరిగి వెళ్ళాలి, నా దేశానికి నేను వెళ్ళాలని ఎప్పుడైతే నయోమి
నిర్ణయం తీసుకుందో అప్పుడే నయోమికి దేవుడు ఒక చిగురుగా దేవుడు నిలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నువ్వు నిర్ణయాన్ని మార్చుకుని హృదయాన్ని దేవుడి సన్నిధి వైపు తిప్పుకుంటావో దేవుడు అప్పుడే నీకు ఒక అవకాశాన్ని మరలా నీకు ఇస్తాడు. నువ్వు సమస్తం పోగొట్టుకున్నా సరే, సమస్తం కోల్పోయినా సరే, ఎప్పుడైతే నీలో మారు మనసు కలిగిద్దో, ఎప్పుడైతే నువ్వు మరలా దేవుడి సన్నిధికి తిరిగి రావాలని డిసైడ్ అవుతావో అప్పుడే దేవుడు మరలా నీ కొరకు ఒక సిగురైన జీవితాన్ని నిలబెడతాడు. నీకంటూ ఒక సపోర్ట్, నీకంటూ ఒక ఆదరణ. ఎక్కడైతే నీ జీవితం మారిపోయిందో, ఎక్కడైతే నువ్వు సమస్తాన్ని పోగొట్టుకున్నావు అక్కడే మరలా నీకు ఒక ఆయుధాన్ని ఇస్తాడు నీ జీవితాన్ని కట్టడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నయోమి నిర్ణయం తీసుకుందో తన దేశానికి తిరిగి వెళ్ళాలని, దేవుడు తన కోడళ్ళల్లో ఒక్క కోడల్ని తనకు ఆయుధంగా ఉంచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన నయోమి జీవితానికి ఒక సిగురు తనకు కోడలు. ఆ కోడలే రూతును ఒక సిగురుగా ఉంచాడు దేవుడు అక్కడ. నయోమి, మీరు కూడా వెళ్ళిపోండి, ఇక నేను సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నా వెనకెడితే మీరు వద్దు అన్నప్పుడు దేవుడిచ్చిన సిగురు ఎందుకు వెళ్ళిద్ది? దేవుడిచ్చిన ఆశీర్వాదం వెళ్ళదు. ఎండిపోయిన మొద్దుకు సిగురిస్తానని చెప్పాడు దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన నీ మొద్దు మరలా సిగురించునన్నాడు. ఎప్పుడైతే నువ్వు భయభక్తులు కలిగి దేవుడి మీద ఆధారపడి ఎప్పుడైతే నువ్వు తిరిగి మరలా దేవుడి సన్నిధిలోకి వస్తావో అప్పుడు దేవుడు మరలా నీ జీవితాన్ని కట్టాలని నిర్ణయించుకుంటాడు. ఇక లేదు, అంగలార్చిపోయాను, ఎండిపోయింది, నా మొద్దంతా కూడా ఎండిపోయిందని నువ్వు అనుకుంటే ఆ ఎండిపోయిన మొద్దుకే మరలా నేను చిగురిస్తాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నయోమి తిరిగి రావాలనుకున్న మరి నిమిషమే దేవాతి దేవుడు రూతుని నయోమి కొరకు సిద్ధపరిచాడు. నయోమి ఎప్పుడైతే అంటుందో నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అని, నయోమి యొక్క సిగురు ఏమంటుందో తెలుసా? నయోమి యొక్క ఆయుధం ఏమంటుందో తెలుసా? ఎక్కడికి నువ్వు వెళ్ళేది? నేను నిన్ను విడిచిపెట్టను, నువ్వెక్కడుంటే అక్కడ నేనే. దేవుడికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదాలు అలా వస్తాయమ్మా. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలోకి వస్తావో ఆశీర్వాదాలు నీకు వద్దని నువ్వు వెళ్ళిపోతున్న ఆశీర్వాదాలు అంటే యాభై నేను ఉన్నా నీకు. హల్లెలూయా. దీవెనలు అలా వస్తాయి నీ వద్దకి. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వెక్కడుంటే అక్కడే నేను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నయోమి ఎంతో చెప్పింది, వద్దమ్మా, నాకు ఆశీర్వాదాలు వద్దు, ఇంకా నాకు ఏమొద్దు, నేను కోల్పోయాను, సమస్తాన్ని పోగొట్టుకున్నాను, నువ్వు నాతో ఎందుకు అంది. అయినా సరే రూతు నయోమితో ప్రయాణం చేసింది. ఎప్పుడైతే నయోమి ప్రయాణం చేసిందో ఆ ఊరు ఎప్పుడైతే చేరిందో ఆ ఊరి ప్రజలందరూ కూడా నయోమిని చూసి, ఏమని పొరపాటున మనం వరుసలు పెట్టి పిలిస్తే ఒప్పుకోదు కదా, నేను ఒక మధురాన్ని అంటది, నా జీవితం ఒక మధురం అంటది, కనుక ఏమని నయోమి అని పిలుద్దామని చెప్పి ఆ ఒక ఊరి ప్రజలందరూ కూడా కోడల్ని అత్తను చూసి, ఈమె నయోమి కదా, మోయాబు దేశానికి పారిపోయిన నయోమి ఏమే కదా, మన ఊర్లో మధురమైన జీవితంతో కట్టబడిన నయోమి ఏమే కదా, నయోమి అని ఆ ఊరి ప్రజలందరూ వచ్చి పిలిచారంట. ఇది ఏనండి జరిగింది. ఎప్పుడైతే నయోమి అని ఆ ఊరి ప్రజలు పిలిచారో అంతకుముందు నయోమికి చాలా ఇష్టంగా ఉండేది ఆ పేరంటే, చాలా సంతోషంగా ఉంటుంది ఆ పేరంటే, చాలా ఆనందంగా ఉంటుంది ఆ పేరంటే. కానీ నయోమికి అది గుర్తొచ్చింది. నయోమి అనే నా పేరుకు మధురము కదా, మధురం ఏది నా జీవితంలో? సమస్తాన్ని పోగొట్టుకున్నాను కదా, భర్త బాయ, బిడ్డల బాయ, సమస్తం కలిగిందంతా పోగొట్టుకుంటున్నాను, ఏదో తెచ్చుకోవాలనుకుని వెళ్ళాను, సమస్తాన్ని పోగొట్టుకుని వచ్చాను. ఇక నయోమి అంటే మధురం, నా జీవితంలో మధురం ఎట్టుంటుంది? భర్త చనిపోయి, కడుపును పుట్టిన బిడ్డలు చనిపోయి చేదుగా మార్చబడింది నా జీవితం. మధురం ఏడుంది నాకు? అమ్మలారా, దయచేసి నయోమి అని నన్ను పిలవద్దు. ఎందుకమ్మా? నీకు నయోమి అంటే చాలా ఇష్టం కదా, నువ్వు నయోమి అని పిలవమంటావు కదా అందరినీ, మరి ఈరోజు ఎందుకు నువ్వు నయోమి అని పిలవద్దని చెప్తున్నావు? అడగకుండా ఎందుకుంటారమ్మా? ఇద్దరు గమ్మునుంటే మూడో వాళ్ళైనా అడుగుతారు, మామూలు వాళ్ళం కదా మనం. నయోమి దానికి సమాధానం చెప్తుంది.
నయోమి అనే పేరుకి మధురము. కానీ నేను ఎప్పుడైతే దేవుణ్ణి భయభక్తులు లేకుండా, దేవుడు సహవాసం లేకుండా, ఎప్పుడైతే నేను దేవుడి చెయ్యి విడిచిపెట్టి దేవుడు అనుమతి లేని దేశానికి వెళ్ళి, ఎప్పుడైతే నేను దేవుని తునీకరించి వెళ్ళానో, దేవుడు సర్వోన్నతుడైన దేవుడు నాకు దుఃఖము కలగజేస్తాడు. నా వ్యతిరేకానికి, నా భయభక్తులు లేని జీవితానికి నాకు దుఃఖము కలిగి ఉంది. ఈ దుఃఖం ఇంతగా కలిగి ఉంటే ఇంకా నయోమి అనే పేరు ఎక్కడుంది? నాకు మధురం ఎక్కడుంది నా జీవితంలో? మరి ఇప్పుడు ఏమని పిలవాలి నిన్ను? మేము ప్రజెంట్ నిన్నటిదాకా నయోమి అని పిలవమన్నావు. మరి ఇప్పుడు నువ్వు ఏమని పిలవాలి? ఇప్పుడు నయోమి అని పిలవద్దు అంటున్నావు, నీకు దుఃఖం కలిగింది అంటున్నావు. నయోమి అనే పేరు మధురము, అయితే నా జీవితంలో మధురము లేదు. మరి నన్ను నయోమి అని పిలవద్దు అంటున్నావు. మరి ఇప్పుడు మేమందరం కలిసి నిన్ను ఏమని పిలవాలి అని ఆ ప్రజలు అడిగినప్పుడు నయోమి నోటి నుండి వచ్చిన సమాధానం ఏంటి అని మనం ఆలోచన చేస్తే, ఇదే లేఖనములో, ఇదే 20వ అధ్యాయంలో, మొదటి వచనం 20వ అధ్యాయంలో, నన్ను మారా అని పిలవండి. ఏమని పిలవమని చెప్తుంది వాళ్ళందరికీ? నన్ను మారా అని పిలవండి. మరి నయోమి అనే పేరుకి అప్పుడు అర్థం చెప్పావు కదా, మాకు మధురం అన్నావు కదా. మరి ఈరోజు పేరు మార్చి నన్ను మారా అని పిలవమంటున్నావు కదా. అయితే ఈ పేరుకి అర్థం ఏంటి? ఎందుకు ఈ పేరుతో నిన్ను పిలవమని మాకు చెప్తున్నావని ఆ ఊరి ప్రజలు నయోమిని అడిగినప్పుడు నయోమి చెప్తుంది, మారా అనే పేరుకి అర్థం చేదు. ఇప్పుడు నా జీవితంలో, నా హృదయంలో మొత్తం చేదే ఉంది కాబట్టి ఆ పేరుకి నేను పాత్రురాలై ఉన్నా. చూసారా? ఒకప్పుడు మధురం అనుకుంది, ఇప్పుడు మారా అనుకుంటుంది. నువ్వు కూడా అంతే. దేవుడితో సహవాసం కలిగి దేవుడి మీద ఆధారపడితే మధురంగానే ఉంటావేమో. ఎప్పుడైతే నీ సొంత నిర్ణయాలు చేసి, నీ సొంత ఆలోచనలు చేసి, నీ సొంత పెత్తనాలు చేసుకుంటూ, నీ మీద నువ్వు ఆధారపడుకుంటూ, నీ డబ్బు మీందో, నీ బలగం మీందో, నీ బలం మీందో, నీ చదువు మీందో, నీ జాబు మీందో, నీ పనుల మీందో నువ్వు ఎప్పుడైతే గర్విస్తావో, ఏదో చేయాలి అని దేవుడందు భయభక్తులు లేకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుడు అవన్నీ కూడా ఏం చేస్తాడు చెప్పు? అవన్నీ ఏం చేస్తాడు? దేవుడైతే ఏం చేయడు. కానీ నువ్వు చేసుకున్న భయభక్తులు లేని జీవితం వల్లే నీ బాధలకుని, నీ శ్రమలకును నువ్వే కారుకురాలు. కనుక జాగ్రత్తగా ఉండాలి. మరలా దేవుడిని అనకూడదు, దేవుడిని నిందించకూడదు. దేవుడు నన్ను ఇట్లా చేశాడు, దేవుడు నన్ను రోగిగా చేశాడు, దేవుడు నన్ను అప్పుల పాలు చేశాడు, దేవుడు నన్ను గొడ్రాలుగా చేశాడు, దేవుడు నాకు జాబ్ లేకుండా చేశాడు, దేవుడు నాకు ఆహారం లేకుండా చేశాడు, దేవుడు నాకు జీవితమే లేకుండా చేశాడు. దేవుడిని అనకు, దేవుడు చేయడు. ఇర్మియా ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు, దేవుడు చేయడు. దేవుడిని విమర్శించి, దేవుడిని వదిలేసి, దేవుడిని తునీకరించి, ఆయనందు భయభక్తులు లేకుండా సొంత నిర్ణయాలు చేసి, సొంత ఆలోచన చేసి నీవు ఎప్పుడైతే దేవుడికి దూరం అవుతావో ఆ మరు నిమిషమే నీ బాధలకి, నీ శ్రమలకి నీవే కారణం. దేవుడికి మహిమ కలుగునుగాక. కారణము నీవై ఉండి దేవుడిని అనద్దు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, నయోమి జీవితంలో మీరు ఒకవేళ ఉంటే, నయోమి వల్లే మీరు సొంత నిర్ణయాలు చేస్తుంటే, దయచేసి ఆ సొంత నిర్ణయాలు మార్చుకొని వివాహ విషయాల్లో కావచ్చు, జాబ్ విషయంలో కావచ్చు, అలాగే కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లో కావచ్చు, అధికారుల వద్ద మాట్లాడే విషయాలే కావచ్చు, లేక ఎలాంటి విషయాలని సరే నీ కుటుంబంలో ఒకటంటూ ఉంటే మొదట దేవుడి వద్ద విచారణ చేయటం నేర్చుకో. దేవుడు అందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకో. నీ యజమాని వద్ద నువ్వు విజ్ఞాపన చేయటం మర్చిపోగాక. ఒక భార్య ఒక భర్త వద్ద ఏ పని చేసినా చెప్పుకునిద్ది, భర్త పర్మిషన్ తీసుకునిద్ది. భర్త అనుమతి తీసుకుని, భర్త పర్మిషన్ ఇచ్చి అనుమతి ఇచ్చినప్పుడు తన ఆ పని ధైర్యంగా చేసిద్ది. ఎవరు నో చెప్పినా తనకి ఇంకా భయం ఉండదు. ఎందుకంటే తన భర్తే తనకి పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి, అధికారం ఇచ్చాడు కాబట్టి ఇంకొకరితో తనకు భయం లేదు. ఇక ఎవరిని అనుకుంటే నాకెందుకు, నా భర్త ఒప్పుకున్నాడు ఈ పనికి, నేను చేస్తున్నా అంటది. అలాగే భర్తను మించిన వాడు ఒకడున్నాడు నీ పక్షాన. ఆయనే నువ్వు సేవించుచున్న నజరేయుడు అనబడిన యేసు ఒకడున్నాడు. హల్లెలూయా.
ఆయన వద్ద నువ్వు విచారణ చేయాలి, ఆయన వద్ద నువ్వు ప్రార్థన చేయాలి, ఆయన చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి. నీ ఇష్టానుసారంగా జీవితం కట్టుకుంటే నయోమి అనే పేరు తీసివేసి మారా అనే పేరు ఏమి ఎలా పెట్టుకుందో ఆశీర్వాదాల నుండి దరిద్రంలోకి నువ్వు అలాగే వస్తావు అన్నది గుర్తుపెట్టుకో. మరలా నువ్వు వచ్చి దేవుడు చేశాడని మాత్రం సొనగకు గొనగకు. ఫస్ట్ ఒక వాక్యాన్ని మనం విన్నాం కదా. ఫస్ట్ పాల్ ఏం జరిగిందో మీరు చూశారు కదా. నయోమి జీవితాన్ని మీ ముందుకు తీసుకొచ్చాడు కదా. మరి రెండోది మనం చూడొద్దాం. నేను 2 విషయాల గురించి ఈరోజు పరిశుద్ధ దేవుడు నాకు ఆయన కృప ఇచ్చాడు, ఆయన కృప ద్వారా నాకు ప్రేరేపణైంది. ఆ 2 విషయాల నిమిత్తం నేను వర్ణించాలి అనుకున్నాను. అవునా? మరి ఆ 2 విషయాల నిమిత్తమే మీ వద్ద వాక్యాన్ని నేను వర్ణిస్తున్నాను. మరి రెండోదిగా మనం చూద్దాం. ఆదికాండం 32వ అధ్యాయము 27వ వచనం. నీ పేరేంటి అని అతడిని అడగగా అతడు నా పేరు యాకోబు అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిని అడిగారు? ఎవరు ఏం చెప్తున్నారు? మీరంటే బైబిల్ చదువుతున్నారు, వాక్యాలు వింటున్నారు, మీకైతే తెలుసు. ఏమంటే అర్థమైపోయింది. ఏమనంటే దేవుడు అడుగుతున్నాడని తెలుసు, యాకోబు సమాధానం చెప్తున్నాడని తెలుసు. మరి తెలియని వాళ్ళు ఉంటారు కదా పాపం, వాళ్ళ గురించి మనం కొంచెం వివరించాలి కదా. ఎవరు అడుగుతున్నారు, మరి దేవుడు ఏంటి, యాకోబు ఏంటి, మరి ఈయన ఎందుకు అడుగుతున్నాడు పేరు ఇక్కడ, ఆయన ఎందుకు చెప్తున్నాడు యాకోబు అని. ఇక్కడ నయోమి గురించి అయితే తెలుసుకున్నాము. ఏ సమయంలో నయోమి అనిపించుకుందో, ఏ సమయంలో నాకు ఆ పేరు వద్దని మారా అని పెట్టుకుందో. మరి ఈయన పేరు గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడుగా పరిశుద్ధ దేవుడు. మరి ఈయన పేరు గురించి దేవుడు ఏం మాట్లాడతాడు, ఇది కూడా వినాలిగా మనం. ఇందామా? తెలియని వాళ్ళు తెలుసుకోవాలి కదా, తెలుసుకోండి. చక్కగా మీరు అందరూ వినాలని, బలపడాలని, తెలుసుకోవాలని, జీవితాలు కట్టుకోవాలని మీ వద్దకి దేవుడు ఈ ఒక వాగ్దానాలు పంపించేది. మాలాంటి వాళ్ళని ఎందరినైనా వాడుకుంటాడు దేవుడు. మీ వద్దకు వాగ్దానం పంపటం, మీరు మారు మనసు పొందటం దేవుడికి కావాలి. కాబట్టి అందులో నేను ఒక పాత్రగా ఈరోజు మీకు వాడబడతాను అంతే. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈ వ్యక్తి ఎవరు అంటే దేవుడు. నీ పేరేంటి అని అడుగుతున్న వ్యక్తి దేవుడు. ఆ దేవుడు ఎవరు? ఒక్కడే దేవుడు, నజరేయుడైన యేసు. యేసు యాకోబుని ఎందుకు అడుగుతున్నాడు? దేవుడికి పేరు తెలీదా? పేరు తెలియనుడైతే గొర్రెలు కాసుకుంటున్న మోషేని మోషే 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 అని ఎందుకు పిలిచాడు? పేర్లు తెలుసు. బాలుడైన సామేలు పేరు ఎట్లా తెలుసు దేవుడికి? సామేలు 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 అని ఎట్లా పిలిచాడు? పేరు తెలుసు దేవుడికి. సౌలు పేరు ఎలా తెలుసు దేవుడికి? సౌలా సౌలా సౌలు అని సౌలు అడిగాడు అక్కడ. నువ్వెవరివి? నా పేరు నీకు ఎలా తెలుసు? నువ్వెవరివి? నేనెవరినో నీకు తెలీదా? నువ్వెవరో నాకు తెలుసు, కానీ నువ్వెవరో నేను చెప్పమంటావా? నువ్వు హింసిస్తున్నావే, ఆ హింసించేవా యేసు నేనే అని ఆయన పేరు ఆయన చెప్పుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అక్కడ అడిగాడు, సౌలు అడిగాడు, నువ్వెవరివి ఏంటి అని అడిగితే, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. అయితే ఇక్కడ మనకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయనకు మన అందరి పేర్లు తెలుసు, ఆయన పేరు కూడా మనకు తెలియజేస్తాడనేది కూడా అర్థమైపోయింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన పేరు ఇంతవరకు నీకు తెలియదేమో, తెలియజేస్తాడు. సౌలుకు తెలియజేసిలా, అట్లాగే నీకు కూడా తెలియజేస్తాడు. నీ పేరు మాత్రం ముందే తెలుసు ఆయనకి. మరి ఇన్ని తెలిసిన దేవుడు యాకోబా అని తెలీదా? నీ పేరేంటి అనేది ఎందుకు అడిగాడు యాకోబుని? కారణం ఉంది, పేరు మార్చడానికి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ స్థితి నా స్థితి మార్చగలిగిన దేవుడు కదా. ఆయనకు అడగటం అలవాటు, అడిగిన తర్వాత మార్చటం కూడా అలవాటు. దేవుడికి మహిమ. అంత గొప్పోడు మనం సేవించే దేవుడు. మనం అల్లా చిల్లా దేవుని సేవించట్లా. ఆ విషయం నువ్వు గమనించాలా. సర్వోన్నతుడైన దేవుని మనం సేవిస్తున్నాం. నయోమి అంత బాధలో కూడా అదే మాట అంది, సర్వోన్నతుడైన దేవుడు నాకు దుఃఖము కలగజేస్తును. కానీ దేవుడు కలగజేయాల. తన ఒక అహంకారము, తన ఒక భయభక్తులు లేని జీవితమే తన నాశనానికి, తన బాధలకి కారణం. కానీ అక్కడ చెప్పింది ఆయన సర్వోన్నతుడి దేవుడని, అక్కడ కూడా ఒప్పుకుంటున్నాం. అలాంటి సర్వోన్నతుడితో మనం సహవాసం ఎలా చేస్తున్నాం? సరే, ఇక యాకోబు విషయంలోకి వద్దాం.
వాళ్ళ అమ్మ నాన్న యాకోబుకి ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరు ఏంటంటే యాకోబు. ఈ యాకోబు అనే పేరుకి అర్థం ఏంటంటే మోసగాడు, మోసపుచ్చేవాడు అని అర్థం. మరి ఎందుకు మోసగాడు, ఎవరిని మోసపుచ్చారని మీరు చెప్తే, తల్లి గర్భముల నుండే యుద్ధం చేశాడు ఒకటి, అది తీసేసాడు, అప్పుడు పేరు పెట్టల. సరే బయటకు వచ్చినా చూద్దాం. జ్యేష్ఠత్వం కావాలని అన్నయ్యను మోసపుచ్చి చిక్కుడుగా కూరకాడ లాగేసుకున్నాడు. అది మోసకరమనే విషయమే. అంత కూర పెడితే అయిపోయిద్ది, కానీ ఆ కూరకు పతిగా జ్యేష్ఠత్వాన్ని లాగేసుకున్నాడు. ఇంకొకటి ఏంటి, అన్నకి రావాల్సిన దీవెనలు ఒకవేళ వాళ్ళ అమ్మ చెప్పిందే అనుకో, అమ్మ తప్పని అన్నావుగా, అన్నాడు అట్లాగే నువ్వు గట్టిగా నిలబడచ్చుగా, నిలబడలేదు. దీవెనల కోసం పంచులేస్తున్నాడు కాబట్టి అవకాశాన్ని వాడుకున్నాడు, అది కూడా తల్లి ద్వారా. ఇది మోసకరమైన జీవితమేగా, మోసగాడేగా. మరి ఇంకా పేరుకు తగ్గట్టు జీవిస్తున్నాడు ఇక్కడ. ఇలా చేసి వెళ్ళాడు, దీవెనలన్నీ పొందుకుని పారిపోయాడు. పారిపోయినోడితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నయోమి సమస్తం పోగొట్టుకుని వచ్చిన రూతుని దేవుడిచ్చాడు. అలాగే పారిపోతున్న యాకోబుతో దేవుడు మాట్లాడాడు. యాకోబా, నువ్వు పారిపోతున్నావు కానీ నీ పితరుల దేవుడిని నేను నీతో మాట్లాడుతున్నా. నీ తండ్రిని ఆశీర్వదించిన వాడిని, అలాగే నీ తాతను ఆశీర్వదించిన వాడిని, నిన్ను కూడా ఆశీర్వదించాలని నేను ప్రయాసపడుతున్నాను. నీ ద్వారా ఈ భూమిని నింపాలనుకుంటున్నాను. అయితే యాకోబు, నేను నీకు తోడై ఉంటాను. నీవు ఇల్లు ప్రతి చోట నేనుంటా, నీ ప్రతి పనిలో నేను ఉంటానని దేవుడు ఎప్పుడైతే చెప్పాడు, యాకోబు భయపడ్డాడు. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు, ఇదంతా దేవుడి స్థలం, దేవుడు ఉన్న స్థలం అని. ఈరోజు నీకు అర్థమవుతుందా? వాక్యమై దేవుడు నీతో మాట్లాడుతుంటే దేవుడు ఉన్నాడు నీకు పక్షాన, నీకు అర్థమవుతుందా? నీలో భయం ఉందా? నయోమి భయం లేదు, యాకోబు భయపడుతున్నాడు. ఇక్కడ భయపడుతున్నాడు. ఒక రాయి పెట్టాడు, ఆ రాయిని అభిషేకించాడు, దేవుడు స్థలం అనుకున్నాడు. ఎంత నాకు దేవుడు ఆశీర్వదిస్తే అందులో 10వ వంతు నీకు ఇస్తానయ్యా అని ఒక ఒప్పుదల చేసుకున్నాడు. ఒప్పుదల ప్రకారంగానే జీవిస్తున్నాడు. ముమ్మారు వాళ్ళ మామ యాకోబును మోసం చేశాడు. ఎప్పుడైనా సరే మనం చేసిన క్రియలు మనం అనుభవించాలి. దీవెనలు వచ్చినా సరే దేవుడి వద్ద నుంచి నీ వేసిన విత్తనాలు నువ్వు పంట కోసుకోవాల్సిందే, తప్పదు. ఎవరు ఏ విత్తనాలు ఎత్తే ఆ పంట కోసుకోవాలి. యాకోబు మోసం అనే విత్తనాలు కొన్ని వేసాడు కాబట్టి ఆ కొన్ని పంట కోసుకోవాలి కదా. ఇతను పంట కోసుకుంటున్నాడు, కానీ ఆ పంటలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎక్కడ తనను నష్టపుచ్చకుండా, ఎక్కడ తను పడిపోకుండా, ఎక్కడ తనకి ఇబ్బంది కలగకుండా దేవుడు అతనికి సహాయం చేస్తూనే వచ్చాడు, సహాయం పొందుకుంటూనే వచ్చాడు. యాకోబు చక్కగా ఆశీర్వదింపబడుతున్నాడు. ఆశీర్వదింపబడుతున్న మరు నిమిషంలో కూడా దేవుడి చిత్తం అతను ఆశీర్వదింపబడటం కాదు, ఎక్కడ మోసం చేసి వచ్చాడు, ఎక్కడ మోసగాడని పేరు పొందుకున్నాడు, అక్కడ అతను పోవాలి. అక్కడ మళ్ళీ అతను నిజాయితీ నిరూపించుకోవాలి. ఇతని వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళ బాధలన్నీ కూడా కట్టబడాలి, వాళ్ళు రక్షింపబడాలనేది దేవుడి చిత్తం. కనుక దేవుడు ఏం చేశాడు, ఇక సమస్తాన్ని విడిచిపెట్టి పోనీ భార్య బిడ్డలను ఎత్తుకుని అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు దాకా తన మామైన లాభాలతో పోరాడాడు కదా. ఇక అనుకుంటున్నాడు యాకోబు, నేను చాలా పోరాటం చేశాను, మా మామతో చాలా గెలిచాను అనుకుంటున్నాడు. అసలు పోరాటం దేవుడు కూడా ఉంటుంది, దేవుడితో కూడా పోరాడాలి, దేవుడు కూడా పోరాటానికి దిగుతాడు. నువ్వు మనసులతో పోరాడాలి, దేవుడితో కూడా పోరాడాలి. కొన్ని విషయాలు తప్పదు, పరీక్షిస్తాడు, పోరాడతాడు. యాకోబు కాడ పోరాటం పెట్టాడు, అబ్రహాను కాడ పరీక్ష పెట్టాడు. తెలుసుగా మీకు? ఏంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నీ బిడ్డను ప్రేమిస్తున్నావా? అయితే రా, నీ బిడ్డను బలి మోరియా పర్వతం మీద, నీ ప్రేమ ఏంటో చూడాలి, నేను పరీక్ష పెడుతున్నాను అన్నాడు. ఆదాము అవ్వ అయితే పరీక్షలో నిలబడలేకపోయారు, తినద్దన్నకాయ తిన్నారు. కానీ అబ్రహాం అలా కాదు, నిలబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాం నిలబడి, నువ్వే కావాలయ్యా నాకు, నువ్వు లేకుండా ఈ బిడ్డ నాకేం రాలేదు కదా, నువ్వు ఇస్తేనే కదా ఈ బిడ్డ నాకు వచ్చింది, నువ్వు ఇమ్మన్న బిడ్డను నీకే ఇస్తా తీసుకొని చెప్పి ఏమాత్రం కూడా ఆ పరీక్షలో వెనుదిరగకుండా తను నిలబడ్డప్పుడు దేవాతి దేవుడు, నువ్వు నాకు నచ్చావయ్యా, నీకు పెట్టిన నేను పరీక్షలో నిలబడ్డావు అన్నాడు. ఇక్కడ అక్కడేమో తాతకు పరీక్ష, ఇక్కడ మనవడికేమో పోరాటం. పోరాడాలి ఇతను. పోరాటానికి సైన్యాన్ని పంపలా, స్వయంగా దేవుడే దిగి వచ్చాడు. సైన్యాన్ని పంపితే దేవుడికి భయం మన వంటి.
ఎందుకంటే అంత ప్రేమ దేవుడికి నువ్వంటే. భయం అంటే నువ్వు ఇంకొక విధంగా అర్థం చేసుకోక, నిన్ను చూస్తే భయపడే దేవుడు అని కాదు. నీకు ఆడ దెబ్బ తగిలిద్దో, సైన్యం నిన్ను ఆడ బాధ పెట్టిద్దో, ఒక దూతనే పంపిస్తే ఆ దూత వచ్చి నిన్ను ఎక్కువగా గాయపెట్టిద్దేమోనని భయం దేవుడికి. దేవుడు నిన్ను గెలిపించాలన్నదే దేవుడి ఆశ. కనుక సైన్యాన్ని పంపల పోరాటానికి స్వయంగా దేవుడే దిగి వచ్చి యాకోబుతో పోరాడుతున్నాడు ఒంటరిగా. యాకోబు పక్షాన ఉన్న వారందరినీ పంపించేశాడు. ఆ రాత్రి వేళ యాకోబు ఒక్కడినే నిలబెట్టాడు. ఈరోజు నీ విషయంలో కూడా నువ్వు డబ్బుతో ఉన్నప్పుడు, సైన్యముతో ఉన్నప్పుడు, బలంతో ఉన్నప్పుడు నీతో పోరాడు దేవుడు. అన్నిటిని విడిచిపెట్టి నువ్వు అనాథవయ్యి ఇక నాకు ఏ దిక్కు లేదని నువ్వు ఒంటరిగా నిలబడిపోయినప్పుడు ఇక నేనున్న నాతో పోరాడి గెలువు అంటాడు. హల్లెలూయా. వచ్చాడు యాకోబుతో పోరాటానికే దిగాడు. యాకోబు అనుకుంటున్నాడు, ఈ అడవిలో ఎవరో వచ్చారు, నా మీద పడ్డారు, వీళ్ళ చేతుల్లోనే మరణించకూడదు కనుక నేను పోరాడాలి, వీళ్ళని నా ప్రాణాలు దక్కించుకోవాలనుకున్నాడు. పోరాటం చేస్తున్నాడు యాకోబు. తెల్లవార్దులు పెనుగులాడుతున్నాడు దేవుడితో. అయితే తెల్లారు వస్తుంది, పెనుగులాట ఆగట్లేదు. మరి యాకోబుని గట్టిగా వేసేసాడు ఒకటే దెబ్బ. ఒక నరం అనేది కూడా తొలిగా అవతల పడేటట్టు. అప్పుడు అర్థమైంది యాకోబుకి, నేను పోరాడుతుంది దొంగలతో కాదు, సైన్యములకు అధిపతి అని యెహోవాతో పోరాడుతున్న. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ దెబ్బకు భయపడి నేను కనుక దేవుడి చేయి విడిచిపెట్టానంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు నేను పోగొట్టుకుంటా. ఈ దెబ్బలో నేను నిలబడాలి. కొడితే కొట్టాడు నా దేవుడే కదా, గాయపరిచేది నా దేవుడు, గాయాలు కట్టేది నా దేవుడే. హల్లెలూయా. ఆయన చేతులే గాయపరచును, ఆయన చేతులే మరలా స్వస్థపరచును. దేవుడికి మహిమ కలుగును గాక. యాకోబుకున్న జ్ఞానం నీకుందా? ఒక్క శ్రమ వచ్చేలకి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళగాక, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగాక, ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళగాక. ప్రాణాలు విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి నేను చెప్తాను. నిలబడిన చేత కాదు, పోరాటం చేత కాదు, పెనుగులాట చేత కాదు, చేతగాక డెసిషన్లు తీసుకుంటుంటారు, సొంత డెసిషన్లు. అబ్బ చచ్చిపోవాలి, అబ్బ నేను ఇంక బతకూడదు, అబ్బ నేను ఇంక ఈ మనుషుల ముందు ఉండకూడదు. పిచ్చిదానా, పిచ్చి తల్లి, పిచ్చి తండ్రి, ఒక్క జన్మే నీకు మానవ జన్మ. ఆ జన్మని నువ్వు వాడుకో. ఆ జన్మని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? పోరాడు, పోట్లాడు, పెనుగులాడు దేవుడు వద్ద. పిచ్చి తల్లాలా, పిచ్చి తండ్రాలా, వృద్ధాగా ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నారు మీరు? యాకోబు దెబ్బ తగలంలోనే దేవుని విడిచిపెట్టల, గుర్తు తెచ్చుకున్నాడు. ఈ దెబ్బ వేసింది దేవుడే, ఈ దెబ్బ కొట్టింది దేవుడే, నాతో పోరాడుతుంది దేవుడే. మరి నా యోమి కూడా తెలుసుకున్నట్టుకుంటే కమ్మగా పోరాడేది దేవుడితో. ఒక్క దెబ్బేశాడు భర్తతో, కానీ తెలుసుకునలేదు కదా. తెలుసుకోక సమస్తాన్ని పోగొట్టుకుని నాను నయోమిని కాను, నాకు మధురము లేదు, నన్ను మారా అని పిలవండి, నేను చేదుతో నింపబడ్డాను అంది. కానీ తెలుసుకున్న యాకోబు జీవితం చూడు ప్రియమైన బిడ్డలారా. ఈరోజు తెలుసుకో, నీకు వస్తున్న శ్రమలేంటో, నువ్వు ఎదుర్కొంటున్న కష్టాలేంటో, నీకు ఎదురవుతున్న బాధలేంటో తెలుసుకో. దయచేసి తెలుసుకో. యాకోబు వల్ల తెలుసుకుని పడిపోగాక, విడిచిపెట్టగాక, పెనుగులాట్లో ఎక్కడ కూడా వెనుదీగాక. యాకోబు వల్లే పెనుగులాటం నేర్చుకో. యాకోబు తెలుసుకుని పెనుగులాట్లో తన ఒక తుంటి నరం పోయినా కానీ, తను బలహీనుడైనా కానీ గట్టిగా తన 2 కౌగిల్లో దేవుని బంధించాడు. నిజానికి చెప్పండి, దేవుణ్ణి బంధించగలిగిన శక్తి మనకుందా? ఏవైనా ఆయన బంధించగలుగుతాయా? సర్వలోకం అంతా వచ్చిన ఆయన బంధించగలుగుతా? మరి యాకోబు కౌగిల్లో ఆయన బందీగా ఎందుకు నిలబడ్డాడు? ఆయన ఒక ప్రేమ ఏంటో అర్థమవుతుందా మీకు? నిన్ను గెలిపించుట కొరకు ఆయన ఓడిపోవటానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు గెలవాలి, అది ఆయనకు కావాలి. అందుకు ఆయన సర్వోన్నతుడైన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా కూడా ఓడిపోవటానికి ఆయన ఇష్టపడతాడు, తనను తగ్గించుకోవడానికి ఇష్టపడతాడు. కారణం ఏంటంటే ఆయన బిడ్డలు గెలవాలి. తండ్రి కనుక బిడ్డను గెలిపించి బిడ్డ ఆనందంలో తండ్రి గెలుస్తాడు, అలాగే మన తండ్రి కూడా మనల్ని గెలిపించటానికి ఆయన ఓడిపోయి మన సంతోషంలో ఆయన గెలుపును చూస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిన్ను గెలిపించగలిగిన దేవుడిని పక్షాన ఉన్నవాడు. యాకోబు పెనుగులాట, యాకోబు పోరాటం,
యాకోబు దేవుడితో ఏ విధంగా పెనుగులాడుతున్నాడో పోరాడుతున్నాడో దేవుడికి, యాకోబు పెనుగులాట పోరాటం చూసి దేవుడికి ఎంత ప్రేమ కలిగిందంటే యాకోబుని ఉన్నతమైన స్థానంగా పెంచాలి. యాకోబు పేరు మోసకరమైనది, యాకోబు జీవితం మోసకరమైనది, ఇక మార్చేయాలి యాకోబు జీవితాన్ని అనుకున్నాడు. దేవుడికి మహిమ కలుగున అక్క. అప్పుడు అడుగుతున్నాడు, యాకోబు నీ పేరేంటి అడిగాడు. అసలు ఆయనకి పేరు తెలియనట్టే నీ పేరెందుకు చెప్పు. యాకోబు ఎమ్మటనే చెప్తున్నాడు, నా స్థితి ఈరోజు మారబోతుంది, నా పరిస్థితి ఈరోజు మారబోతుంది, నా గమ్యం ఈరోజు మారబోతుంది, కనుక నా పాత గతించిపోతుంది, కొత్త నూతనమైన బహుమతులు నాకు రాబోతున్నాయి అన్న సంతోషంలో ఉన్న యాకోబు చెప్తున్నాడు, అయ్యా నా పేరు యాకోబయ్యా. ఎమ్మటిని దేవుడు చెప్తున్నాడు, యాకోబు అనే పేరు ఇంకా నీకు ఏమాత్రము కూడా పిలవబడవు. ఎందుకంటే ఈ దినము నేను ఒక పేరు పెట్టా, ఇశ్రాయేలీలు అని మాత్రమే నేను పిలుస్తారు, ఇశ్రాయేలు అని మాత్రమే నేను పిలుస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, దేవుడు మారవాలి నీ జీవితాన్ని, దేవుడు మార్చాలి నీ పేరుని. నువ్వు మార్చుకోకూడదు. నయోమి మార్చుకుంటే ఏమైపోయింది? మారాగా మార్చబడింది. యాకోబుని దేవుడు మారిస్తే, దేవుడి నోటి నుండి మారిస్తే యాకోబు ఏమైపోయాడు? మోసకారము నుండి తీసి అవతలేసి 12 గోత్రాలకు అధిపతి అయిన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడికి మహిమ కలుగును కాక. దేవుడు మార్చిన జీవితాలు ఎలా ఉంటాయి ప్రియమైన బిడ్డలారా? దేవుడు మార్చాలని జీవితం కట్టుకో. మార్చగలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడనే సంగతి నువ్వు మర్చిపోగాక. ఆయన ఉన్నతమైన స్థానంలో నీ జీవితాన్ని కడతాడు. నయోమి వలె పేరు మధురమే, కానీ జీవితం అంతా చేదు నింపుకోక దేవుడికి దూరమే. కానీ నయోమి జీవితంలో కన్నీళ్ళే, కానీ దేవుడు ఎక్కడ నయోమిని ఆ కన్నీళ్ళల్లో కొట్టివేయలేదమ్మా. గుర్తుపెట్టుకోండి. అనేక మార్లు నువ్వు దేవుడి సన్నిధికి దూరం అవుతావు, దేవుడి సహవాసానికి దూరం అవుతావు, సేవకులకు దూరం అవుతావు, నీకు నువ్వు క్రియేట్ చేసుకుంటావు, నీ హృదయ ఆలోచనలు చెప్పినయే నువ్వు వింటావు. కానీ దానివల్ల నష్టపోయేది మాత్రం నువ్వే. సేవకులు నష్టపోరు, దేవుడు నష్టపోడు, నువ్వే నష్టపోతావు, సమస్తాన్ని నువ్వే పోగొట్టుకుంటావు. అలా నయోమి వలె పోగొట్టుకోక ఎప్పుడైతే మరలా తిరిగి దేవుడి వద్దకి, సేవకుల వద్దకి నిన్ను నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే తిరిగి రావాలని నీ జీవితాల్లో నువ్వు అనుకుంటావో ఆ మరు నిమిషమే దేవుడు మరలా నీ జీవితాన్ని మారుస్తాడు. ఎప్పుడైతే నయోమి మరలా తన ఊరికి తిరిగి రావాలని ఒక ఆలోచన చేసిందో అక్కడికక్కడే దేవుడు రూతుని ఆమె కొరకు నిలబెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదే ఆమె కనుక తిరిగి రాకుండా ఉండాలి అని కనుక అనుకుంటే రూతు కూడా ఉండేది కాదేమో, దేవుడు ఉంచేవాడు కాదేమో. ఆ ఒక చిగురు కూడా ఆమె లేకుండా ఎండిపోయి పొయ్యిలో కాలబడేదేమో. కానీ దేవుడు అలా చేయలేదే. తిరిగి రావాలనుకున్నప్పుడు దేవుడు చేర్చుకున్నాడు. రూతు అనే చిగురు ఆమెకి ఇచ్చాడు. ఆ చిగురు వల్ల ఆమె మరలా పూత పూసింది, కాయలు కాసిని, అది విస్తారంగా దీవింపబడింది. హల్లెలూయా. నయోమి పోగొట్టుకున్న జీవితం అంతా కూడా 2 ఆశీర్వాదాలతో మరలా నయోమి వృద్ధాపితనంలో నయోమికి ఒక సెక్యూరిటీగా ఒక కుమారుని కూడా దేవుడు రూతు ద్వారా ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు సమస్తము చూడగలిగిన దేవుడు శృతింపబడునుగా అంది నయోమి. అప్పుడు మరలా నయోమి నాకు మారా అనే పేరు కాదు, దేవుడు నా జీవితాన్ని మరలా మార్చాడు, మారాని మధురంగా మార్చాడు, చేదును అమృతంగా మార్చాడు. మరలా నా పేరు నయోమి, ఎందుకంటే నేను మరలా మధురంగా మార్చబడ్డాను, ఇంకా చేదు లేదు నా జీవితంలో. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడి వద్ద అలాగే అనుకూలంగా తిరిగి వచ్చి దేవుడితో సహవాసం కలిగి ఉంటావు, దేవుడి సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు మరలా నిలబడగలుగుతావు, సేవకుల వద్ద దేవుడి వద్ద నిన్ను ఎప్పుడైతే తగ్గించుకుని లోపడే మనస్తత్వం నీలో ఉంటుందో అప్పుడే దేవుడు నీ పేరు మరలా కొట్టివేసి మారా తీసివేసి మధురంగా నీ జీవితాన్ని కడతాడు. నయోమి వల్లే దేవాతి దేవుడి సన్నిధిలో తప్పిపోకుండా, దెబ్బ తినకుండా, ఇదవ్వకుండా, నష్టపోకుండా కాపాడబడు. మార్చుకో, మారుమనసు పొందు, రక్షింపబడు. దేవుడి సన్నిధిలోకి తిరిగిరా, సేవకుల వద్దకు తిరిగిరా, చక్కగా నీ జీవితాన్ని కట్టుకో. ఇకపోతే యాకోబుని చెప్తే దేవుడితోనే పోరాడి గెలిచాడు. దేవుడే అన్నాడు, యాకోబు మనసులతో పోరాడేవు, దేవుడితో పోరాడు. శ్రమలు వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, అవమానం వచ్చినా, నిందలు వచ్చినా,
తునేకరణ ఇచ్చినా ఎన్ని వచ్చినా ముక్కు చీదుకునే స్థానంలోనూ ఏడ్చుకునే స్థానంలోనూ ఏడవగాక కన్నీళ్ళు చాలా విలువని ఇందాక నేను చెప్పాను. మీకు ఒక మాట చెప్పాలని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా ఇందాక నేను ఆరాధన కొరకు పాడిన పాట నేను సొంతంగా పాడిన పాట. అది దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక చదువు లేదు, ఒక జ్ఞానం లేదు, అయినా సరే దేవుడు కృపను బట్టి దేవుడు నాకు ఆ భాగ్యం ఇచ్చాడు. ఎందుకంటే నేను ఆయనకు కట్టుగా ఉన్నాను. ఆయన వద్ద చదువు ఉంది, ఆయన వద్ద జ్ఞానం ఉంది. నాకు లేకపోవచ్చేమో, నా తండ్రి సమస్తం ఉన్నాయి కాబట్టి ఆయన అనుకుండి నన్ను గెలిపిస్తుంటాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. నేను సొంతంగా ఆ పాటని పాడాలనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఏడ్చేవాళ్ళు, చాలామంది ముక్కు చీదేవాళ్ళు. ఆ ఏడుపు చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు పోరాడరా, దేవుడితో పెనుగులాడరా, దేవుడి వద్ద ఆశీర్వాదాలు పొందుకోరా, ఎందుకు ఇలా ఏడుస్తారు? వీళ్ళు ఏడ్చి ఎందుకు వీళ్ళ జీవితాలను ఇలాగే ఏడుపులతో కాల్ చేసుకుంటారు? ఏడవమన్నాడు దేవుడు. ఎప్పుడు ఏడవాలి? అన్న ఏడ్చింది. ఎప్పుడు ఏడ్చింది? కృప పొందుకునేటప్పుడు ఏడ్చింది అన్న. ఏడు కన్నీటి ప్రార్థన ఉంది, కానీ ఎక్కడ, ఎప్పుడు, ఏ సమయము, దానికి ఒక సందర్భం, దానికి ఒక సమయం. అలా కాదు, వేసిన ప్రతి రాయికి ఏడవటమే. చేతగాని దాన్న చేతగాని వాడా అంటాడు దేవుడు. ముమ్మారు దేవుడు వాక్యం సెలవిస్తుంది, చింతించుకో, ప్రార్థించు, నీ కన్నీరు నాక్ష్యంగా మార్చబడతాయి అంటున్నాడు. కనుక యాకోబును చూడు, పోరాడు. జాబు రాకపోతే జాబు వచ్చేంత వరకు కూడా నేను నిలబడలేకపోతున్నాను, నేను కూర్చోలేకపోతున్నాను, నేను అవమానాలు తట్టుకోలేకపోతున్నాను, నన్ను వాళ్ళు ఎక్కిరిస్తున్నారు, నన్ను వీళ్ళు ఎక్కిరిస్తున్నారు, నా ఇంట్లో నాకు ఇలువ లేదు, నా బయట నాకు ఇలువ లేదు, ఆ జాబ్ వస్తేనే నాకు ఇలువ నువ్వు అనుకుంటున్నావేమో, నీతోనే నేను మాట్లాడుతున్నా. నువ్వు అనుకునేదంతా పిచ్చి. దేవుడు ఉంటేనే నీకు విలువ, దేవుడు నీ పక్షాన ఉంటేనే విలువ, దేవుడితో నువ్వు అంటుకట్టుగా ఉంటేనే నీకు విలువ. నువ్వు మనుషులతో పోరాడాలి, నిందలతోనూ అవమానంతోనూ బాధలతోనూ. అలాగే ప్రార్థన అనే విషయంలో దేవుడితో పెనుగులాడు. నువ్వు పెనుగులాడినప్పుడు ఆ కన్నీరు నాక్ష్యంగా మార్చబడతాయి, ఆ వేదన ఉల్లాస వస్త్రంగా మార్చబడుతుంది, మారాని జీవితం మధురంగా మార్చబడింది. ఇప్పుడు నాకు నచ్చుతావు, అట్లా చేయి. అట్లా చేయరు. యాకోబు చేశాడు, అట్లా కొట్టాడు. యాకోబును మరణపు దెబ్బ కొట్టాడు. అయినా సరే యాకోబు అనుకున్నాడు, దేవా ఏమాత్రం నేను విడిచిపెట్టను, నేను తెలుసుకున్నాను నువ్వేనని నన్ను కొట్టింది. కాబట్టి తెలుసుకున్నాడు. కాబట్టి యాకోబు దేవుడి దెబ్బకు కూడా అదురుబాకుండా గట్టిగా ఇంకా పోరాటం మొదలుపెట్టాడు, ఇంకా పెనుగులాటం మొదలుపెట్టాడు. నువ్వు కూడా ఇంకా పోరాడు. నిన్ను కొట్టే దెబ్బలు చూసి, నీకు తగులుతున్న దెబ్బలను చూసి నేను ఎలా తట్టుకుంటానయ్యా, నేను ఎలా తట్టుకుంటానమ్మా అని చెప్పేది తీసేసి పోరాడతా, నేను పెనుగులాడతా. నేను యాకోబుని దీవించిన దేవుడు నన్ను దీవించడా? యాకోబు స్థితిగతులు మార్చి ఆయన పేరు మార్చిన దేవుడు నన్ను మార్చడా? దరిద్రపోడు, నిందలోడు, అప్పులోడు, అవమానపోడు, చేతగానోడు, ఎందుకు పనికిరానోడు అనే పేరు కొట్టివేసి, అమ్మో చాలా ఆశీర్వదింపబడింది, చాలా దీవింపబడిన వాడు అని చెప్పి దేవుడు నా పేరు మార్చేంత వరకు కూడా నేను పోరాడతా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అలా నిలబడు, అలా పోరాడు. అప్పుడు మనసులతో పోరాడి, దేవుడితో పోరాడి నువ్వు గెలిచినప్పుడు దేవుడు నీ స్థితిగతులు మార్చునుగాక. హల్లెలూయా. మరి ఈరోజు 2 విషయాల నిమిత్తం మీరు వాక్యం విన్నారు కదా. మరి మారా, ఇంకొకటి ఇశ్రాయేలు, ఇద్దరికి పేర్లు మార్చబడ్డాయి. ఏ సమయంలో ఎవరి పేరు మార్చబడింది? మారాని ఆమె డిసైడ్ చేసుకుంది. ఫస్ట్ నుంచి అదే చేసుకుంటూ వచ్చింది, నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. కానీ యాకోబు అని పేరు కొట్టివేసి ఇశ్రాయేల్ అనే పేరు దేవుడు డిసైడ్ చేశాడు, దేవుడు నిర్ణయించాడు, దేవుడు సిద్ధపరిచాడు. ఆ పేరు దేవుడు సిద్ధపరిచిన పేరు ఎలా ఉంటుంది, మనం నిర్ణయించుకున్న పేర్లు ఎలా ఉంటాయి, నీ సొంత నిర్ణయాలతో నువ్వు చేసినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది, దేవుడు చిత్తానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో ఈ వాక్యపూర్వకంగా దేవుడు నీ ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి నువ్వు చిన్నపిల్లలేం కాదు కదా, తెలియని అమాయకులేం కాదు కదా. ఈ రోజుల్లో ఎలా ఉంటారంటే కంప్యూటర్ చాట్ల మీ బ్రెయిన్కి అంత వేగంగా మీ బ్రెయిన్ పరిగెత్తుతూ ఉంటుంది, చాలా ఆలోచన చేస్తూ ఉంటారు, చాలా ఆలోచనలతోటి చాలా ఉన్నతంగా మీరు పరుగులెత్తుతూ ఉంటారు. కాబట్టి ఈ వాక్యాన్ని కూడా చాలా ఆలోచన చేయండి, చాలా ఈ వాక్య లోతుల్లోకి వెళ్ళండి, ఈ వాక్య ఎవరిని ఏంటో తెలుసుకోండి, ఈ వాక్యానుసారంగా ఎలా మీ జీవితాలు కట్టుకోవాలో తెలుసుకోండి. తప్పకుండా మీరు తెలివితోనూ జ్ఞానంతోనూ నిర్ణయించుకుంటారని నేను కోరుకుంటూ
అలాగే నిర్ణయించుకుని తెలివిగా మీ జీవితాలను మలుపుకోవాలని మీ కొరకు, మీ కుటుంబాల కొరకు తప్పకుండా మేము ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. తలనుంచినటువంటి ప్రార్థన చేసుకుందాం. మరి నాదొక చిన్న రికమెండేషన్. మరి ప్రభు చిత్తం అయితే చక్కని పాటలు సొంతంగా మేము పాడాలని కోరుకుంటున్నాను. మరి దేవుడు నాకు అంతకు కావాల్సిన జ్ఞానాన్ని, అంతకు కావాల్సిన సహాయాన్ని దేవుడు అందించాలి. అంతేకాదు మా పరిచర్య ఇంకా దేవుడు దీవించాలి. అనేకుల కొరకు మేము ప్రార్థన చేయాలి. మరి సంఘంలో కొన్ని అవసరాలు ఉన్నాయి, దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ అవసరాలు సంఘంలో చెప్పేవైతే కాదు, దేవుడి సహాయమే కావాలి. ఎందుకంటే మనుషుల సహాయం కన్నా దేవుడి సహాయము చాలా మేలుకరమైనదని వాక్యం సెలవిస్తుంది. మరి దేవుడు సహాయం మాకు కావాలని, దేవుడు మాకు సహాయం చేయాలని ప్రార్థన చేయండి. మరి దేవుడు కృప మా అందరి మీద, మా కుటుంబం మీద, మా సంఘం మీద, మరి మాలో సహవాసం చేస్తున్న మా ప్రతి ఒక్కరు, మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి కుటుంబాలు కూడా దీవింపబడాలి. మరి ఇంకా మీ ఆర్థిక ఇబ్బందులు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మా ఫోన్ నెంబర్ మీకు నేను చెప్తాను. తప్పకుండా ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. దేవుడి కృపను బట్టి అనేక దైవ సేవకులు ఉన్నారు, అనేక ప్రార్థనా పరులు ఉన్నారు. కానీ దేవుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దైవ సేవకుల్ని వాడుకుంటాడు. మరి ఈ సమయంలో దేవుడు నన్ను కూడా ఒక పాత్రగా వాడుకోవచ్చేమో మీ కుటుంబంలో. కాబట్టి తప్పకుండా అలాంటి అవసరం ఒకవేళ వస్తే మా ఫోన్ నెంబర్ మీకు నేను చెప్తున్నాను. 7075801051 మా ఫోన్ నెంబర్ అది. మరి ఎవరికి ఏ ఆపదైనా, ఎలాంటి ఇబ్బందులైనా మీరు సహాయం కోరి ఒకవేళ దేవుడు ఆ పనికి మమ్మల్ని కూడా పాత్రలుగా మీకు ప్రేరేపణ అయితే తప్పకుండా చేయండి. ఇంకా ఆర్థిక ఇబ్బందులు సంఘంలో ఉన్నాయి కాబట్టి మరి మీకు దేవుడు ఏమన్నా ప్రేరేపణ చేస్తే, మీరు ఈ చిన్న సంఘానికి ఏమైనా సహాయం చేయాలనుకుంటే మరి మా ఫోన్ నెంబర్ కూడా మీకు నేను చెప్తాను. 9553745262 ఇది మా ఫోన్ నెంబరు. మరి దేవుడు మీకు సమృద్ధిగా ఇస్తేనే, దేవుడు మీ గుప్పిళ్ళ నిండా ఇస్తేనే తప్పకుండా దేవుడి పనికి కొంచెం సహాయం చేయండి. మీ కొంచెం సహాయంతో దేవుడి పని చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది. మరి మా కొరకు, మా ముగ్గురు పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయాలని, మా ముగ్గురు పిల్లలు కూడా దేవుడి పనిలో వాడబడాలని మీ ప్రార్థన మేము కోరుకుంటున్నాం. మీ కొరకు, అందరి కొరకు మేము ప్రార్థిస్తుంటాం. మా కొరకు, మా సంఘం కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుకుంటూ అందరి తలనుంచినటువంటి చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్య, ఇప్పుడు వరకు మాతోను, మా అందరితోనూ మాట్లాడగలిగిన దేవుడివయ్యా, వాక్యమై ఉన్న దేవుడివి. వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు. చక్కని నీ మాటలు నా తండ్రి మా జీవితాలను కడితే అయా కట్టుకునే జ్ఞానాన్ని, తెలివిని మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన తండ్రి ప్రేమ, ఆయన ఒక కుమారుడి కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరిని దీవించి సమృద్ధిగా మీ కుటుంబాలని దేవుడు పోషించునుగాక. ఆమేన్.